హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, వెల్కమ్ టు విన్నీ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్, సండే స్పెషల్ అనుకోండి. ఈరోజు బిగ్ బాస్ స్టార్ట్ అయింది. ఈరోజు మా ఇంట్లో కూడా స్పెషల్గా నా భార్య అయితే గోంగూర చికెన్ అంట, ఏదో వారానికి ఒక వెరైటీ చేస్తూ ఉంది. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అది తినాలని. ఇప్పుడైతే అది ఇప్పుడు వడ్డిచ్చుద్ది. అది ఎలా చేసింది ఏందనేది కూడా పూర్తి వీడియో పెడతాం, అది కూడా పూర్తిగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ హ్యావ్ ఇట్. గోంగూర చికెన్ పలావ్ చేసా ఫ్రెండ్స్, దాని కాంబినేషను ఇప్పుడు ఎలా ఉంది వీళ్ళందరూ తిని చెప్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, గోంగూర చికెన్ పలావ్. చికెన్ నేను గోంగూర చికెన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నాం కదా ఇక్కడ. గోంగూర చికెన్ చేసిన మళ్ళీ నేను సపరేట్ గోంగూర తినకూడదు అని కొద్దిగా చికెన్ సపరేట్గా మళ్ళీ కూర చేసుకుంటాను. మా అమ్మాయికి అది కావాలి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్. మామూలు చికెన్ రోజు తినేది వేరు, ఇప్పుడు గోంగూర చికెన్ అంట. ఒట్టేనా చేస్తాను, పలా దెబ్బలేక చేసిన. అన్నం రోజు తింటున్నా కదా, ఈరోజు అందులో సండే కదా కొంచెం చేసిన తినాలని. మీరు కూడా చేసుకోవచ్చు, తినండి. మీకు ప్రతి ఒక్క డీటెయిల్ మేము వీడియోలో వివరిస్తున్నాం. అలాగే బయట వర్షం అయితే చాలా ఇదిగా పడుతుంది, 3 రోజుల నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం. జలుబు అయితే చేసి వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరు తిందిరండి ఫ్రెండ్స్. టైం అయితే 7:30 అవుతుంది. అందులో ఈరోజు బిగ్ బాస్ మొదటి రోజు ఫ్రెండ్స్, ఈరోజు వస్తుంది 7 గంటలకు వచ్చింది. మేమైతే ఉంది టీవీ పైన, మేము అది చూసుకుంటూ తింటున్నాం ఫ్రెండ్స్. సౌండ్ అయితే ఆఫ్ చేసినాం, కాపీరైట్ వస్తుందని. ఇప్పుడైతే మేము తింటున్నాం ఫ్రెండ్స్. అందరికీ ఫ్రెండ్స్ తిందురండి ఫ్రెండ్స్ అందరూ. గోంగూర చికెన్ అంటే ఏదో అనుకున్నా కానీ ఫ్రెండ్స్ వెరైటీగానే ఉంది మాత్రం. పలావ్లోకి ఒకసారి మీరు ట్రై చేయొచ్చు, బాగుంటుంది. పెళ్ళిళ్ళల్లో బోటీ చేస్తారు, ఐడియా ఉంటే కామెంట్ చేయండి. గోంగూరతో బోటీ చేస్తారు, మటన్ కానీ చికెన్ చేయరు కానీ మటన్ చేస్తారు, గోంగూరతోటి సపరేట్గా చేస్తారు. ఇప్పుడు సేమ్ పెళ్లి భోజనం తింటున్నట్టే ఉంది ఫ్రెండ్స్ నాకైతే. బాగుంది. అంతకుముందు ఒకసారి చేసిన ఫ్రెండ్స్ అంతే. ఇంకా అయితే చపాతీలో చేసిన. ఇప్పుడు అన్నం పలావ్ కాబట్టి బాగుంది. ఒట్టి అన్నంలో అయితే అంత బాగుంటుంది ఏం, కానీ పలావ్ కాబట్టి బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు మా వీడియోలు డైలీ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అది ఎలా చేసింది ఏందనేది కూడా పూర్తి వీడియో, అది కూడా పూర్తిగా చూడండి. ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాండి పెట్టుకొని గ్యాస్ మీద కొన్ని నీళ్ళు వేసుకొని కొన్ని పచ్చిమిరకాయలు గోంగూర వేసుకొని ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చిమిరకాయలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం చల్లారించి మిర్చి పట్టుకోవాలి. పక్కా తీసుకున్నాం. ఇప్పుడైతే బాండి పెట్టుకొని నూనె అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. 3 స్పూన్లు అయితే నూనె అయితే వేసుకుంటున్నా. ఇదిగో ఫ్రెండ్స్, నూనె అయితే వేగింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం, అలాగే 2 పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇందులో కొన్ని బిర్యానీ ఆకులు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక టమాటకాయ అయితే వేసుకుంటున్నా, ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా లేదు. అల్లం పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ 2 స్పూన్లు. కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేగినాయి ఫ్రెండ్స్.
ఇందులో చికెన్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. చికెన్ వేసుకొని దీంట్లో బాగా ఉడకనియాలి. వీటన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడకనియాలి. ఉడకనిస్తే బాగా నీరు అనేది బయటకు వచ్చి బాగా ముక్కలన్నీ ఉడుకుతాయి. ముక్కలు ఉడికినాయి ఫ్రెండ్స్. ఇదండి నీళ్ళు అయితే వచ్చాయి. చికెన్ అయితే ఉడికింది ఫ్రెండ్స్, సగం అయితే ఉడికింది. ఇప్పుడు మనము గోంగూర ఫ్రెండ్స్, గోంగూర మిర్చి ఉడికించుకున్నాం కదా, ఫస్ట్ ఉడికించుకుంది మిర్చి పట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇదిగా ఫ్రెండ్స్ గోంగూర అయితే వేసుకున్నా. ఇదంతా బాగా కలుపుకోవాలి. చూడండి ఇదంతా కలుపుకొని మనం కొన్ని నీళ్ళు అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. గోంగూర చికెన్ బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ విధంగా అయితే వచ్చి మనం కొన్ని నీళ్ళు అయితే పోసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే నీళ్ళు పోసుకున్నాను. ఒక 10 నిమిషాలు అయితే మనం ఇప్పుడు ఉడకనించుకుందాం ఫ్రెండ్స్. మనం నూనె పైకి తేలే బాగా ఉడకనించుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్ గోంగూర కర్రీ రెడీ అయింది. చికెన్ కర్రీ, పలావ్ అయితే చేసినాను చూడండి. ఇప్పుడైతే అందరం తింటాం ఫ్రెండ్. అందరు తినండి ఫ్రెండ్స్. అందరికి గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్.